హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ములక్కాడ టమాటో పచ్చడి, నిలవ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. చూసారు కదా, ములక్కాడ టమాటా నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం మనం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఎలాగ కట్ చేసుకోవాలి, టమాటా ముక్కలన్నీ కూడా ఇదే విధంగా చిన్నగా కట్ చేసేసుకోవాలండి. పొడవుగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ కూడా మనం టమాటాలు, నేను ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నానండి ఎగ్జాక్ట్లీ. ఈ టమాటాలను ఇలా కట్ చేసేసి ఒక జాడీలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ మీ ఇష్టం అండి, దేంట్లో అయినా పర్వాలేదు. ఇలా జాడీలో, స్టీల్ వాటిల్లో తప్పితే వేరే వాటిలో ఎట్లనే వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న ముక్కలకి మనం ఇక్కడ 1/2 కేజీ ఉప్పు వరకు పట్టేస్తుంది. 1/2 కేజీ నుంచి ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడైతే 1 గ్లాస్ ఉప్పు వేస్తున్నాను. కావాలంటే మనం తర్వాత వేసుకోవచ్చు. పులుపుని బట్టి మనం ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ గ్లాస్తో ఉప్పు వేస్తున్నానండి నేను. చూసారు కదా, ఎందుకు ఉంచేసానంటే కలిపాక మళ్ళీ వేస్తే కిందకి దిగుతుందని ఉంచేసాను. అది కూడా వేసేస్తాను. అంటే ఇక్కడ 1/2 కేజీ ఉప్పు అంటే సాల్ట్ ఉప్పు వేసాను. ఇంకా పడుతుందండి, ఇంకొక 1/2 గ్లాస్ పట్టేస్తుంది మనం కలుపుకునేటప్పుడు. కానీ లేదంటే ఉప్పును పట్టి మీరు తీసుకున్న బ్రాండ్ని పట్టి కూడా ఉంటుందండి. అది ఏ ఉప్పు తీసుకున్నారో దానిపైన. ఆశీర్వాద్ కానీ, టాటా కానీ, ఇంకా ఏవేవో వచ్చినాయి కదా ఇప్పుడు, ఆ విధంగా. చూసారు కదా, ఇలా నైట్ అంతా వేసేసి వదిలేయాలి. మార్నింగ్ మీరు సాయంకాలం మాటలు వేసామండి, మార్నింగ్కి పొద్దున్న తెల్లారితే అంటే ఒక 5-6 గంటల పాటైనా, లేదంటే నైట్ వేసేస్తే మన పగటాల ఇలాగా దీంట్లో ఉన్న జ్యూస్నంతా పిండేసి ఇవి ముక్కలు అనేది ఎండబెట్టుకోవాలండి. బాగా ఆ విధంగా పిండేయాలి. చూసారు కదా, ముక్కలు అయితే ఊరిపోయి. నేను ఇక్కడ నాటి టమాటాలు తీసుకున్నానండి, బెంగళూరు టమాటాలు కాదు. పచ్చడికి చాలా బాగుంటుంది ఇది. ములక్కాడ టమాటా పచ్చడి అనేది నిల్వ 1 ఇయర్ అలాగే ఉంటుందండి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇలాగ అంతా కూడా ఇలాగే తీసేసుకొని జ్యూస్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక అంతా ఎండబెట్టేసుకోవాలండి. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అంతా పిండేశాక బాగా మనం ఎంత వస్తే అంత, మనం ఇక్కడ కేజీ వేసుకున్నాం, కేజీ కూడా ఎండబెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆ జ్యూస్ ఏం చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి 1/2 కేజీ చింతపండు, అంటే మనకి కేజీకి 1/2 కేజీ చింతపండు అనేది వేసుకోండి. మీరు పులుపుని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ అనేది వేసానండి. ఆ చింతపండు ఉంది కదండి, ఆ చింతపండులోనే బాగా మిరీసులు, తొక్కలు ఏమైనా ఉంటే కూడా తీసేసుకుని శుభ్రపరిచేసుకుని మీరు ఈ జ్యూస్ని దాంట్లో వేసేసుకోవాలి. అంటే చింతపండులో వేసేయాలి. టమాటా జ్యూస్ వచ్చింది ఏదైతే వచ్చిందో ఆ జ్యూస్ అంతా కూడా మనం ఆ చింతపండులో వేసేసి ఎండలో పెట్టేసేయాలి. 1 గంట 2 గంటల పాటు పెట్టేయాలండి. ఈ విధంగా కొంచెం వడులుతాయి. అవి తీసుకొచ్చి కేజీ టమాటాలకి 1/2 కేజీ అయితే చింతపండు సరిపోతుంది. ఒక 50 గ్రాములు ఆవాలు, ఒక 50 గ్రాములు మెంతులు వేస్తే సరిపోతుంది. దీంట్లోనే ఒక 2 ఇంచులు 3 ఇంచుల వరకు అల్లం ముక్క అనేది వేసుకోండి. ఇక్కడ కొంచెం నూనె వేసుకొని నేను ఎక్కడైతే ములక్కాళ్ళు అనేది డీప్ ఫ్రై చేస్తున్నానండి. అంటే కొంచెం వేయించుకుంటే మనకి 1 కేజీకి 3 ములక్కాళ్ళు తీసుకున్నాను. అంటే నాకు ఇక్కడ 200 గ్రాముల వరకు ఉన్నాయండి ములక్కాళ్ళు. 200 గ్రాములు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ. మీకు కొలతగా అయితే 200 గ్రాముల ములక్కాళ్ళు తీసుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగువాలి, అంటే పచ్చిదనం పోయేటట్టు వేయించుకోవాలండి. పోయిన సంవత్సరం ఎక్కువగా వేసాను, ఈసారి ములక్కాళ్ళు అనేది తక్కువ వేసాను. మీకు కేజీ టమాటా చూసారు కదా, ఇక్కడైతే అన్ని తీసుకుని పొడుగు కొడుతున్నాను. అంటే కప్పులో కొంచెం ఉన్నాయి కదండి, కప్పులో సగం అవి అలా పౌడర్ వేయించేసుకుని బాగా పౌడర్ అనేది చేయాలి. బాగా కమ్మగా వేగాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిపోయినాయి. వేగాక సైడ్ పెట్టేసుకోవాలండి. అలాగే ఆవాలు కూడా మనం ఆ వేగుతూ ఉంటేనే మనం ఆవాలు అనేది వేయించకూడదు. అలాగే మనం మిక్సీ కొట్టేసుకోవాలి. మనం మెంతులు అయితే వేయించాం కాబట్టి ఆవాలు మెంతులు ఇలా మిక్సీ కొట్టుకుని పొడాలు సైడ్ పెట్టేసుకోవాలండి. సేమ్ కప్పుతో తీసుకున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే నేను ఇక్కడ 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ వెల్లుల్లిపాయలు కూడా మనం
పావు కేజీ 200 గ్రాముల వరకు ఉంటాయి. మీ ఎల్లుల్లిపాయలు తినే పట్టి వేసుకోండి. ఇక్కడ ఆవాల పొడి, మెంతి పొడి, కారం, కరివేపాకు, ములక్కాడలు అన్నీ కూడా, చింతపండు అయితే మిక్సీ కొట్టుకొచ్చేసానండి. ఇందాక టమాటా గుజ్జులో వేసాం కదా మనం, ఆ గుజ్జులోంచి వెంటలో పెట్టేసి ఒక 2-3 గంటలు వదిలేస్తే కనుక మనం అది బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఆ చింతపండుని తీసుకొచ్చి మనం మిక్సీ కొట్టేసుకోవాలండి. అలా పేస్ట్ లాగా అవుతుంది కదా, దాంట్లోకే మనం కేజీ టమాటోలు అయితే వేసేసుకోవాలి. మనం ముందుగానే నైట్ ఉప్పులో వేసి ఆరబెట్టుకున్నాం కదండి, ఎక్కువగా వద్దు, కొంచెం వడిలితే చాలు. ఫస్ట్ అయితే చింతపండు గుజ్జు వేసుకుని తర్వాత టమాటా ముక్కలు, తర్వాత వచ్చేసరికి మనకి ములక్కాడ ముక్కలు వేసుకోవాలండి. చూడడానికి కొంచెం కొంచెమే ఉంది, ఇవన్నీ వేసేటప్పుడు పెరిగింది. ఇక్కడ 3 గ్లాసుల కారం వరకు వేసాము, అంటే ఇక్కడ 1/2 కేజీ కారం వరకు పట్టేస్తుందండి ఇంచుమించు మాకైతే. చింతపండు గురించి దగ్గరగా ఒక 1/2 కేజీ అనుకోండి. ఇక్కడ మెంతిపిండి చూసారు కదా, మెంతిపిండి అయితే 1/2 కప్పు వరకు వచ్చింది. మెంతిపిండి కానీ ఆవు పిండి కానీ, ఇది మెంతిపిండి, ఇది ఆవాల పిండి అండి. చూసారు కదా, అది ఆఫే, ఇది ఆఫే. మనకి అదైతే వేయించుకోవాలి, ఇదైతే నార్మల్గానే వేయండి. మనకి పచ్చడి ఇలా కలపడం వల్ల టేస్ట్ అనేది అద్దరిపోతుంది, చాలా బాగుంటుందండి. మనకి ఇలాగ 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి, కలర్ఫుల్గా మనకి బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది కాబట్టి. ఈ పచ్చడి అయితే మనకి 1 ఇయర్ పాటు ఉంటుందండి. మీరు బయట పెట్టుకున్నా లాన్ పెట్టుకున్నా ఏమీ పెద్ద చేంజెస్ అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి. మా అమ్మ వాళ్ళు నా చిన్నప్పటి నుంచి పెడతారండి ఈ విధంగా, నాకు బాగా తెలుసు. మా అమ్మ అయితే ఇలాగే పెడతారు, మా అమ్మ కలుపుతున్నారు. ఇవి కన్నడ మిరగాయలు అంటారు కదా, అవి కారం అండి, చాలా బాగుంటుంది. ఆ కన్నడ మిరగాయల కారం వేయడం వల్ల కారం అయితే ఉండదు కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒక్క ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు తింటారండి కారం, అంత బాగుంటుంది. మనకి కారం టేస్టీగా నోట్లో వేసుకుంటే కమ్మగా తినేయాలనిపిస్తుంది. మనం ఒక 10 రోజుల పాటైనా కూడా మనం అనుకున్న కాడకు కాకుండా ఎక్కువ వండమే తింటాం. కావాలంటే మీరు టెస్ట్ చేయండి ఇంట్లో, మనం అనుకున్న కాడకు కాకుండా ఇంకా ఎక్కువ తింటాం. మన ఫ్యామిలీ కూడా అలాగే తింటారు నాకు తెలిసి, నేనైతే అలాగే తింటాను. నేను కానీ మా కోడలు కానీ ఇద్దరం కూడా బాగా ఇష్టంగా తింటామండి. పులుపైన కారమైన ప్రతి దాంట్లో ముందుంటాం ఇద్దరం. మీరు తింటారు కదా పచ్చళ్ళు అంటే, ఎవరికి ఇష్టమో అందరికీ పచ్చడి అంటే ఇష్టమే కదండి. చూసారా, ఇలా కలిపేసుకున్నాక మనం ఇక్కడ నేను వాడే నూనె పప్పు నూనె కానీ లేదంటే వేడిశనగ నూనె కానీ వాడండి మీరు. నేను ఇక్కడైతే వేడిశనగ నూనె వాడుతున్నాను. నేనైతే ప్యాకెట్ తీసుకొచ్చానండి, ప్యాకెట్ 250 రూపాయలు పడింది. మీరు కావాలనుకుంటే గానుగ నూనెనే వేసుకోవచ్చు, మేమైతే మిల్ దగ్గర పట్టించి నూనెనే వేసుకోవచ్చండి. నేను కొంచెం పచ్చడిగా కదా అని పెట్టేశాను అంతే. మీరు గానుగ పెట్టించుకున్నా బాగుంటుంది, పచ్చడి అయితే బాగుంటుందండి. పప్పు నూనె కాకుండా ఇలా కూడా బాగుంటుంది. బాగా కలపాలండి. దీంట్లో ఉప్పు అయితే కనుక మనకి ఒక కొలతలుగా అయితే కనుక ఇంకా పడుతుంది, 1/2 కేజీ కన్నా ఎక్కువ పడుతుందండి. అంటే 1.5 గ్లాసున్నర ఉప్పు వరకు పట్టేస్తుంది. మీరు తీసుకున్న పులుపును పట్టి మీరు తీసుకున్న అన్నీ కూడా డబల్ చేసుకోవాలండి. మీరు ఎక్కువ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నేను 3 ములక్కాడలు వేసాను. మీరు అన్నీ డబల్ చేసుకోవాలనుకుంటే 6 ములక్కాడలు, 3 గ్లాసుల కారం వేసానండి. మీరు అవి 6 వేసుకోవాలి. కేజీ టమాటాలు, 1/2 కేజీ చింతపండు, అన్నీ కూడా డబల్ చేసుకోండి. మీరు కొలతలు కరెక్ట్గా వస్తాయి అప్పుడు. ఇక్కడ నేను కేజీ నూనె వేసాను. కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకుందాంలే అని అనుకున్నాను, పడుతుందంటే వేస్తానండి 3వ రోజుని. ఇప్పుడే పచ్చడి ఎంత కమ్మగా ఉందో తెలుసా అండి, నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్బా ఎంత బాగుందో, అస్సలు చాలా బాగుందండి. ఇది వెల్లుల్లిపాయ పచ్చిది మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా, దాని మీదే ఇప్పుడు పోపు పెట్టుకుంటాం కదండి. ఇది కూడా కరివేపాకు, పచ్చి వెల్లుల్లిపాయ, పచ్చి కరివేపాకు అలా పైన వేసేసి దానిపైన పోపు వేసేయాలండి. అప్పుడు మనకి కమ్మగా ఉంటుంది. దాంట్లోనే వేగిపోయి చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆవాలు అనేది తీసుకున్నాను. అవి చిటపట్లు అనేది అనాలండి, అప్పుడే మనకి కమ్మగా ఉంటుంది. మెంతులు, శనగపప్పు 2 స్పూన్లు, అంటే ఇక్కడ పప్పు దినుసులు, మినపప్పు, అవి చిటపట్లని కొంచెం కమ్మగా వేగాలండి. మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది వేగేసరికి.
మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది, కమ్మగా వస్తుందండి. అదొకటి చూసుకుంటే చాలు మీరు. ఆ కమ్మదనంతో నోట్లో పెట్టుకుంటే అబ్బా ఏముందరా అనుకోవాలి, అంత బాగుంటుంది. ఇలా వేగిపోయాక దాంట్లోనే ఒక 10 ఎండుమిర్చి గిల్లి వేసేసేయండి. అలా 2 ముక్కలు చేసి 2 ముక్క చక్కగా చూసారు కదా, కమ్మగా ఉంటుందండి. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి ఇప్పుడు మనకి అయిపోతూ ఉంటుంది, ఆవకాయ అయిపోతుంది. ఇక్కడ వెల్లుల్లిపాయ కొంచెం తీసుకున్నాను కదా, అదైతే వేసేసానండి. కరివేపాకు ఈ నూనెలోనే బాగా చిటపట్లాడుతూ ఉంటే కమ్మగా ఉంటుందండి. ఈ వేడి వేడి నూనె తీసుకెళ్ళి మనం ఆ పచ్చడి పైన కరివేపాకు కొంచెం మిక్సీ కొట్టి, వెల్లుల్లిపాయ మిక్సీ కొట్టి పెట్టాం కదా, దాని మీద వేసేస్తామే. దీంట్లో కొంచెం వేసాము, మళ్ళీ అక్కడ కూడా వేసామండి. బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. బాగుంది కదా, చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వావ్ అనేటట్టు ఉందండి పచ్చడి అయితే కనుక. ఈ పచ్చడి పిక్కలు అయితే భలే ఉంటుంది మనకి. ఇప్పుడు ఇంకా మాకైతే బెంగళూరులో కాబట్టి మాకు ఇంకా రాలేదండి ఆవకాయ పెట్టుకోవడానికి. సో అంతలోపే మాకు పచ్చళ్ళు అయితే అయిపోయినాయి. అందు గురించి ఏదో ఒక పచ్చడి ఫ్రెష్గా తినాలనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే వర్షం పడుతుందండి. ఇవాళ వర్షం పడింది, సాయంకాలం పూట వర్షం పడింది. కొత్త పచ్చళ్ళు వేసుకొని తింటే ఇంకేమన్నా ఉందండి, అసలు అంత బాగుంటుంది. వావ్ అనేటట్టు ఉందండి పచ్చడి అయితే కనుక. ట్రై చేస్తారు కదూ, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వేడి పోపు వేసేయడం వల్ల ఆ కరివేపాకు వెల్లుల్లి వెళ్ళి ఆ రసం మీద పడుతుంది కదండి నూనె, అదంతా దిగిపోయి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎమ్మీగా ఉంటుందండి. మా చిట్టి పాప కూడా తింటుంది, అంత బాగుంది. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో మా చిట్టి పాప కూడా తిని చూపిస్తాను. మా చిట్టి పాప ఎవరు అనుకుంటున్నారా, మా మనవరాలండి. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాదు, శ్రీలక్ష్మి పేరైతే. భలే క్యూట్గా మాట్లాడుతుందండి. మన ఛానల్ నచ్చి ఎవరికైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక బెల్ అని ఉంటుంది కదండి, బెల్ని నొక్కేసి మీరు సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. మీరు బెల్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నారంటే కనుక మన వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ అనేది మర్చిపోకండి. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ కొట్టేసాక లైక్ కొట్టేమో ఫ్రెండ్స్కి పంపించేసాం, తర్వాత ఏం చేయాలంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకైతే. నేనైతే చూసారు కదా, మన వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తూనే లైక్ చేసి కామెంట్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. బాగుందా? నేనైతే ఈ విధంగా పెడతాను, మీరే ఎలా పెడతారో కామెంట్ చేస్తారు కదూ. వావ్ అనేటట్టు ఉందండి, నాకైతే భలే నచ్చింది. ఈ పచ్చడి అంతా తీసేసి ఇప్పుడు ఈ పిక్కలు తీసేసి మనం మరుసటి రోజు అంటే మనం పెట్టిన మల్లాడ తీసేసి, ఈరోజు బుధవారం పెట్టామనుకోండి, గురువారం రోజు మనం పచ్చడి అనేది మనకి జాడీలో పెట్టుకుంటామో, మనం దేంట్లో స్టోర్ అయితే చేసుకుంటామో దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలా కలుపుకున్నాక మనకు ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. అలా కొంచెంగా తీసేసుకొని మనకి జాడీ కొంచెం ఆయిల్ రాసేసి అంతేనండి, జాడీలో పెట్టేసుకోవడమే. చిన్న జాడీ క్యూట్గా ఉంది. నేను అప్పుడు మార్కెట్కి వెళ్ళాను అన్నాను కదా, తీసుకొచ్చాను. మీకు చూపించలేదండి, వీడియో అయితే చేయలేదు. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. అది 1 by 1 అలా ఫిల్ చేసేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, కింద వాళ్ళకుండా జాగ్రత్తగా మీరైతే ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇలాగా డబ్బాల్లో పెట్టే కన్నా ఇలాగా జాడీల్లో పెట్టుకొని ఒక గుడ్డ కట్టేశారంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇంకా గుడ్డ కట్టలేదు, మీకు చూపించేశాక నీట్గా తుడిచేసి రెండో రోజు మూడో రోజు ఇంకా నూనె ఏమైనా పడితే వేసి చూపిద్దామనే ఉద్దేశంతో చూపించలేదండి. మీకు చూస్తారు కదా, మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. సింపుల్ రెసిపీ అండి, ఎక్కువ కష్టమేం కాదు. మీరు నైట్ కోసేసుకుని ఆడేసుకున్నారంటే పొద్దున్న ఎండలో పెట్టేసి 1 గంట పాటు తీసేయచ్చండి, అంత బాగుంటుంది.
అయిపోయిందండి పచ్చడి అయితే కనుక ఇలా ఉంది. ములక్కాడ టమాటా పచ్చడి, నిలవ పచ్చడి. ములక్కాడ టమాటా పచ్చడి అయితే చాలా ఈజీగా, టేస్టీగా, హెమ్మీగా ఉంటుంది. ఏ పచ్చళ్ళైనా నాకైతే చాలా ఇష్టం అండి. ములక్కాడ కానీ, ఆవకాయ, మావకాయ అన్నీ కొత్తప్పుడే ఇష్టం. ఓల్డ్ అయిపోతే కనుక నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదండి. చూసారు కదా, మనకి ఇలాగా ఆవకాయ కలిపింది కానీ లేదంటే టమాటా పచ్చడి కలిపేసుకున్నాం మనం, అది చేసుకుని తినేయచ్చండి. కొంచెం వేడివేడి అన్నంలో కలిపేసుకుని తింటే భలే ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. ఇలా అన్నం వేసేసి కొంచెం పచ్చడి వేసేసి మా కోడలు అయితే కలుపుతుంది. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి, నాకు తెలిసిన కాడికి అయితే అయిపోయింది. మా అబ్బాయి అయితే ముద్ద పెట్టమని వచ్చాడు ఆల్రెడీ, ఇంకా కలపలేదు అని చెప్పాము, వెళ్ళిపోయాడు. అంత బాగుంటుందండి. ఎవరైనా కూడా, నేను కూడా పక్కనే ఉన్నాను, మీకు చూపించలేదు అంతే. ఇక్కడ తీసుకునేది మా అబ్బాయి భలే ఇష్టంగా తింటున్నాడండి. తనకు కూడా కాదు, వాళ్ళ అమ్మాయి కూడా చాలా ఇష్టంగా, అంటే నా మనవరాలు చాలా ఇష్టంగా తింటుంది పచ్చడి ముద్ద కాబట్టి. ఇలా పిక్కలు అయితే రెడీ అయిపోయింది. టమాటా పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఖచ్చితంగా వెంటనే ట్రై చేయండి, చాలా ఈజీ, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మన నైట్ తెచ్చుకొని టమాటాలు పెట్టుకున్నా అంటే ఉప్పులో వేసేసి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.